హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మటన్ కర్రీ వేస్తుంది మా చెల్లె. మా అమ్మ నేర్పిస్తుంది మటన్ కర్రీ ఎలా వండాలో అనేది. మరి ఏం చేస్తామే, ఇక్కడ సాయిశ్రీ ఏం చేస్తుంది, కిటికీలకి వెళ్ళి తొంగి చూస్తుంది, కర్రీ నేర్చుకుంటున్నాను. మటన్ కర్రీ అమ్మో నేర్చుకో. రాబోయే కాలానికి కాబోయే మటన్ కర్రీ నేర్చుకోవాలి కదా. మరి కోడలికి వెళ్ళినప్పుడు కూడా నేర్చుకోవాలి. రాబోయే కాలానికి ఒక ఇంటి కోడలు వెళ్తావుగా, అప్పుడు మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ నేర్చుకోవాలి. నువ్వు మీ అత్తమామలకు వండి పెట్టాలిగా. మటన్ కర్రీ ఎట్లుందో చూపిద్దాం ఫస్ట్. అలా మటన్ ఉందా లేదా అని అనుకుంటారు. వామ్మో ఏం కారం వేసిర్రా బాబు, తినవా అసలు మనము? కారం తక్కువ పోయిన వారం అమ్మో పోయినసారి మా తాత అల్లిగి అన్నం తినలే, కారం తక్కువైందని. అందుకే ఈసారి కారం ఎక్కువ వేసేసి. అసలు ఈసారి మనం తిన్నాం. ఇప్పుడు మనం అలగాలి. ఇప్పుడు మన వాళ్ళకి మేము అట్లా పడుకుంటే తాత మొత్తం తింటాడు కానీ ఉంటావా. అయ్యో చిట్టల్లి కమ్మలు చెవులు కుట్టియాలంటే రెండోసారి చెవులు కుట్టించుకోవడం. ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం చెవులు కుట్టించుకోమ్మా. లేడంట ఈరోజు సండే రోజు, ఇవాళ మంచి రోజా? ఏ సరి కూర్చోను సారా. ఆ జూండగాడు వచ్చిండు, జూండ తెచ్చిండు మధ్యలో. మా అమ్మ ఎవరికో ఫోన్ చేయబోతుంది. ఫోన్ చేసింది. ఇవాళ సండే కదా, మటన్ తీసుకొచ్చిర్రు ఒక 5 కేజీలు తినడానికి. వాళ్ళ కొడుకు వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఇచ్చింది ఇంకా. ఇప్పుడేమో సారీ మళ్ళీ సెట్టింగ్, సారీ షాపింగ్. మా చెల్లేది, సెకండ్ చెల్లేది కళావతి, కలపిన్ని అంటే గుర్తుపడతారు కదా మీరు. సారీ చూసిరు కదా. మా టైగర్ బాబు అయితే కొక్కమెలైన్ చూస్తున్నాడు. అది చూస్తేనే సైలెంట్గా కూర్చుంటాడు, లేకుంటే ఏడుస్తాడు. మా నాన్న ఫోన్ చేస్తుంది. మటన్ కర్రీలో బీరకాయ వేయాలా, దోసకాయ వేయాలా అని. ఏం చేస్తున్నావే? మటన్ కర్రీలో దోసకాయలు వేస్తున్నాము. బీరకాయనా? బీరకాయలు వేసి అట్లేం కోస్తున్నావు మరి? అట్లనే పోయాలా? ఇట్లా దోసకాయలు వేస్తున్నా, కానీ దోసకాయలు వస్తున్నా. ఎందుకట్లా? తాత ఇట్లే పోస్తాడు, లేకుంటే ఆయన స్ట్రేట్గా ఇట్లా ముక్కలు కట్ చేస్తే నచ్చదు ఆయనకి. లేకుంటే తినకుండా అనుకుంటాడు. ఎడిపోతున్నావు అక్క? రెడీ అయినా? మేము చెవులు కుట్టించుకొస్తున్నాం. చెవులు కుట్టించా. చిట్టుతల్లి రెడీ అవుతుంది. ఎడిపోతున్నావు పాప? చెవులు కుట్టేందుకు కూడా రెడీ అవుతున్నావు. ఆడ ఏడవా ఇప్పుడు పోయి? నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే ఏడవదా అమ్మే? దీన్ని కూడా తీసుకొని పోరి. ఇన్ని తీసుకొని పోరి. పోతావా? దా దా. ఇటు కన్నెలు, బుజ్జి కన్నెలు, ఏం ఆట ఆడుతున్నావు కన్నాను? కింద బూసులు వచ్చా, కింద బూరో ఎట్ట బూరో ఏ గీत बोलते आड़ी तो काय हरदे छगे गीत बोले जाए। हां हां कोई अच्छे पास एक पास गाने बोला सब बोला क्या बोले हां ये వంటలు ఎంత కాడికి వచ్చిందమ్మా చెల్లెమ్మ? దగ్గరికి వచ్చింది. దగ్గర పడదా? ఎన్ని గంటలు అయిందిరు బాబు? అది మటన్, ఇది చికెన్ కర్రీ. చికెన్ కర్రీ, మటన్ కర్రీ. ఇంకేది? ఓయమ్మ మటన్ కర్రీలో వాటర్ పోసిందమ్మా. ఇప్పుడే అయిపోయింది వంటలు. ఇక జొన్న రొట్టెలు చేస్తుంది. ఇక ఎటు పోతాయి? ఇక బయటికి వద్దు. అమ్మ కుట్టుందాడా? కోపం వచ్చేసింది మా చిట్టి కన్నకి.
మా చిట్టి తల్లి లోయపల్లి పోయి చెవులు కుట్టించుకొని వచ్చింది. లోయపల్లి చెవులు ముందే నొప్పి వచ్చిందటనమ్మా. నేను వెళ్ళలేదు మా చిట్టి తల్లి చెవులు కుట్టిస్తేందుకు, ఎందుకంటే ఇది సెకండ్ టైం. ఇగో లోయపల్లి పోయి ఏంది ఏం తెచ్చిరు, పాపడాలు. చిన్నగా ఉన్నప్పుడు పాపడాలు తింటుందంట. పాపడాలు వంట చేసి అలసిపోయింది. ఇచ్చినాయి. లోయపల్లి పోయి ఏం చేయాలి నీకు? సన్న మురుకులు తేవాలన్నా? ఆదివారం అంగడి అంటే ఈరోజు లోయపల్లిలో. మరి సన్న మురుకులు ఎందుకు తేలేదో తెలియదు, అక్కడ లేనట్టున్నాయి. నచ్చావే చిట్టి చిలక. బొమ్మ చెవు నొప్పి లేస్తుందా నీకు? ఏసకి సారీస్ అన్ని పోతున్నాయంట. హ్యాపీనెస్ పార్ట్నర్లు అంట వీళ్ళు. నేను ఇంకా పెట్టనే లేదే అమ్మా, నాకు అవసరం లేదు. ఏమొద్దు, నేనేం పెట్టుకున్నాను కదమ్మా. మన కాయమత్ పద్మ. ఇక్కడైతే సాయంత్రం టైంలో మా ఇంటి ముందైతే పాల వ్యాన్ అయితే వచ్చింది. మేమైతే పాలు తీసుకుంటున్నాము. ఊరోళ్ళందరూ వచ్చి కూడా తీసుకుంటారు. మా చిన్న చెల్లె జొన్న రొట్టెలు చేస్తుంది. ఎన్ని రొట్టెలు చేసినావు? 10 రొట్టెలు చేసినావా? మటన్ కర్రీ, చికెన్ కర్రీ, జొన్న రొట్టెలు, థమ్స్ అప్, స్ప్రైట్ డ్రింక్ అన్ని తాగుతాం. ఇప్పుడు తాగుకుంటూ తిందాం, రొట్టెలు వేసుకుంటూ తిందాం. స్ప్రైట్ తెచ్చిరు మా ఊళ్ళు. జొన్న రొట్టె, చికెన్, వైట్ రైస్ బగారానా, వైట్ రైస్ ఇవన్నీ ఈరోజు మా ఇంట్లో. ఇది మస్తుంది కారం మచ్చ చేజు. లిప్స్టిక్ లో ఉన్నా కదా, లిప్స్టిక్ పెట్టుకుందాక. మసి పెంక కింద మసి పెట్టుకున్నా, పూసుకుంది. మా ఫ్రూటీ పాప పూసింది. లిప్స్టిక్ దొరకలేదట. మా ఫ్రూటీ పాప పూసింది. లిప్స్టిక్ పూసుకొని జొన్న రొట్టెలు చేస్తుంది. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. మా అమ్మ వడ్డిస్తుంది అందరికి, ఒక్కొక్కరికి. తిని టేస్ట్ చేసి చెప్తాం మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఎలా ఉందో. అయితే ఎన్ని టైం ఉంటుంది అసలు, నిద్రనే పోడు వీడైతే. డ్యాన్స్ చూడండి ఫ్రెండ్స్. అయితే వేసుకొచ్చింది. ఈరోజు నా వంతు రొట్టె వచ్చింది. మీ వంతు రొట్టెనా? ఇక్కడ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు? ఏం బొమ్మలు? దేవుడు బొమ్మలా, ఆడుకునే బొమ్మలా, బుడ్డి బొమ్మలా? ఏం బొమ్మలమ్మా? మా బుజ్జి కన్నలో రూమ్లా. భాగ్యవతి అంటేనే ఓరాక్షన్ అంటేనే భాగ్యవతి. ప్లేట్లు పట్టుకొస్తుంది, తిందాం రా అని పిలుస్తుంది. డక్ మా అమ్మ కొంచెమే తాగుతుంది ఎప్పుడో ఒకసారి, అది కూడా. కానీ మేము తాగం. రొట్టె ముక్క మా ఇంట్లో ప్రతిరోజు రొట్టె ముక్క ఉంటుంది. రొట్టె ముక్క లేనిది దిగదు. చెప్పవే రాకి, చెప్పరాదే ఇటు కాయ చేయి వీలుగా కర్రచు చూపి రాదే ఇక్కడ రొట్టె ఆడో నా కణాకరి నాలుగు స్తంభాల మస్తు తినేటప్పుడు కనిపిస్తున్నా. ఆ పనులన్నీ నేనే చేసినా కాబట్టి నేను కనిపించలే. పెద్ద జోక్ ఇదే, పెద్ద జోక్. ఏ బొమ్మ చెప్పండి. డ్యామేజ్ అయిందని చెప్పు, 500 అని చెప్పి నిన్ననే కొన్నాక ఈసారి. అవును
ఇదంతా మీకు రాని ఏమవుతుంది వాళ్ళు ఏమనుకుంటారు ఏంది అది అనుకునేది అమ్మ తింటుంది మెల్లమెల్లగా మేమందరం అయితే తినేసినాము మాకు వడ్డిచ్చి లాస్ట్కి తింటుంది పాపం మేము తిన్నాక మా కడుపు నింపేసి తర్వాత ఆమె కడుపు నింపుకుంటుంది మా అమ్మ అమ్మ అంటే అమ్మ ప్రేమ అట్లనే ఉంటుంది కదా మీ అమ్మ నిలిపోతుంది నేను లాస్ట్ వన్ అవర్ తింటా లేకుండా తింటా నా పిల్లలు తింటే కడుపులు నిండిపోతుంది నాకు సంతోషం అమ్ముకుట్టి అరవద్దు అమ్ముకుట్టి మటన్ చికెన్తో అన్నం తిన్నది పక్కన పిల్లలను చూసి అరుస్తుంది ఒకటే మేమైతే ఇప్పుడు అన్నం తినేసినాము మటన్ మటన్ కొంచెం కారం ఎక్కువ అయింది అందుకే ఐస్ క్రీమ్ తింటున్నాము కడుపులో చల్లగా టికానే కలి బాగాలే లాగిపోయింది మొత్తం ఇప్పుడైతే మేము కబడ్డీ అయిపోయింది ఇప్పుడు కబడ్డీ నైట్ 1 అవర్ ఆడుతున్నాం ఎంజాయ్ చేయండి మీరు కూడా ఇలాగనే ఆడండి ఇప్పటితో మా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. టాటా సీ యూ బాయ్ గుడ్ నైట్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ